ఓం నమో వెంకటేశాయ. ఇక ఇంకొక ఇష్యూ, నిన్న పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం తిరుమల కాలినడకన ఆయన వెళ్ళి, మరి ఆయన ఒంట్లో బాగాలేదు అయినప్పటికీ కూడా మరి కాలినడకన వెళ్ళి దర్శించుకుని ఆ తర్వాత తిరుపతిలో సనాతన ధర్మం మీద ఆయన సుమారు ఒక గంట చాలాసేపు చూశాను. ఆయన ఒక గంట ఆయన ఆవేశంతో, భక్తితో, అంటే భక్తావేశంతో చెప్పాలంటే సో ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇక్కడ ఆయన మాట్లాడిన దానికి కాస్త సప్లిమెంటరీగా, ఎందుకంటే ఆయన ఒక హిందూ బోర్డు ఉండాలి అన్నారు. 3 సంవత్సరాల క్రితం, 3.5 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో ఈ విషయం మీద నేను మాట్లాడా. నాకు ఈ విషయంలో మరి తిరుమలకు అలాగే హైదరాబాద్లో చిలుకూరు దేవాలయానికి సంబంధించిన ప్రతినిధులు రంగరాజన్ గారు వీళ్ళందరితో మాట్లాడి అప్పుడు నేను ఒక క్రిస్టియన్స్కి సెపరేట్గా, మైనారిటీస్కి బోర్డులు ఉన్నాయి, మరి దెర్ ఈజ్ నో హిందూ బోర్డు, హిందువుల హక్కుల పరిరక్షణ కోసం మరి ఎటువంటి సెపరేట్ కేంద్ర ప్రభుత్వ ధార్మిక సంస్థ లేదు, దాని అవసరం చాలా ఉంది అని చెప్పి పార్లమెంట్లో నేను మాట్లాడటం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే విషయం మాట్లాడారు. సో మరి దాన్ని మన తెలుగుదేశం ఎంపీలు, జనసేన ఎంపీలు కూడా, అన్యమతస్థులు ఎవరన్నా ఎంపీలు ఉంటే ఉండొచ్చు, ఉన్నప్పటికీ కూడా అది హిందూ సంస్థ, హిందూ ధార్మిక సంస్థ అవసరాన్ని ఎంపీలందరూ కలిసి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా చెప్పారు అంటే డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రి గారు ఎంతో సన్నిహితంగా ఉన్నారు, మాట్లాడుకుని ఉంటారు. అంటే ఎంత చక్కగా చెప్పారంటే కళ్యాణ్ గారు, నేను సనాతన ధర్మం పాటిస్తాను, ఐ లవ్ మై ధర్మ, మై రిలీజియన్, ఐ రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్, ఈవెన్ నా భార్య క్రిస్టియన్, నా కుమార్తె క్రిస్టియన్కి బ్యాప్టిజం తీసుకుంది, ఆవిడకి నేను అక్కడ ఆ పాపకి డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళా. సో అన్య మతాల్ని గౌరవిస్తాను, నా మతాన్ని నేను ప్రేమిస్తాను. ఇదే విషయం నేను 100 సార్లు చెప్పుకుంటాను వర్మ, నా రచ్చబండలో ఎన్నోసార్లు. అందుకనే నేను సనాతన స్వదేశీ సేన అని చెప్పి, సనాతన స్వదేశీ సేన పేరుతో SSS/RRR అని కొంతమంది అనేవారు. అది అప్పుడు దేవాలయాలు సందర్శించాలి, ఆంధ్రప్రదేశ్ అంతా తిరగాలి అంటే వస్తే చంపేసే పరిస్థితి. సరే, డెఫినెట్గా ఈ విషయంలో ఇప్పుడు అప్పటి నా వాదానికి ఇప్పటి కళ్యాణ్ గారి సంప్రదాయ సనాతన వాదానికి చక్కగా పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. డెఫినెట్గా రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. మన మతం, నిజమైన హిందువులు అయితే మన మతాన్ని మనం ప్రేమించుకోవాలి, ఇతర మతాన్ని ద్వేషించకూడదు, గౌరవించాలి కంపల్సరీగా. అదే విషయం చాలా స్పష్టంగా ఆలోచనాత్మకంగా చెప్పారు. ఇక్కడ చాలామందికి అర్థం కాంది. నేను పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూస్తూ ఉంటే కూడా ఆయన సనాతన అంటున్నారు, మీరేమో సనాతన స్వదేశీ సేన అన్నారు, అప్పుడు మీతో క్లియర్గా మాట్లాడాలంటే మీరు మాకు దొరకలేదు, ఎక్కడో ఢిల్లీలో కూర్చున్నారు. అసలు ఏంటండి సనాతన ధర్మం అంటే ఏంటి? మీకు తెలియదుగా, ఎవరికి తెలియదు. అదే పాపం. సనాతన ధర్మం అంటే, సనాతన అంటే ఎటర్నల్ ఇంగ్లీష్లో, ఆర్ శాశ్వతం. సనాతన అనేది
సాంస్క్రిట్ అంటే సంస్కృత పదం. శాశ్వతమైనది. సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం. ఇక్కడ కొంచెం డీటెయిల్గా చెప్పాలి, ఎందుకంటే నిన్న కళ్యాణ్ గారు అంతే మాట్లాడారు కాబట్టి అందరికీ సనాతన ధర్మం వస్తుంది ఏంట్రా అనేది అని చెప్పాల పూర్తిగా. సో అది పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా అది నేను కంటిన్యూ చేయవలసిన, సనాతన స్వదేశీ సేన స్థాపించిన వ్యక్తిగా చెప్పాలి కొంచెం క్లియర్గా. అప్పుడెప్పుడు చెప్పా, కానీ పీపుల్స్ మెమరీ షార్ట్ కాబట్టి ఇప్పుడు నిన్న కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత అది బాగా మళ్ళీ హాట్ మ్యాటర్ ఇప్పుడు వాళ్ళ, ఎందుకంటే అభిమానులు ఉర్రూతలు ఊగారు చెప్పినప్పుడు. కానీ వారికి ఒక ప్రశ్న, ఏంటది అని. సో ఇప్పుడు క్రిస్టియానిటీ ఎలా, జీసస్ క్రైస్ట్ 2000 సంవత్సరాల క్రితం ఆయన ఒక ధర్మాన్ని బోధించాడు. మన భారతీయ ధర్మం వేరు, అక్కడ ఆయన ఒక 10 కమాండ్మెంట్స్ ఆయనకు ముందు, తర్వాత ఈ కంటిన్యూడ్ మోజెస్ కొని చెప్పాడు, తర్వాత జీసస్ దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆయన ఒక జీవన విధానాన్ని చెప్పాడు, మనుషులు ఎలా జీవించాలి. సో ఆయన దేవుడు, క్రైస్తవులందరూ ఈ దేవుణ్ణి పూజించాలి, అన్య దేవుణ్ణి పూజించకూడదు, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. బట్ ఇట్స్ ఎ గుడ్ రిలీజన్. అలాగే అది జరిగిన 600 సంవత్సరాల తర్వాత మహమ్మద్ ప్రాఫెట్, ఇస్లాము అవన్నీ అక్కడే ఆ ఏషియా, దట్ పార్ట్ ఆఫ్ ఏషియాలోనే పుట్టినాయి. సో దానికి ఒక ఫౌండర్ ఉన్నాడు. క్రిస్టియానిటీకి జీసస్ ఉన్నాడు, ఇస్లాంకి మహమ్మద్ ప్రాఫెట్ గారు ఉన్నారు. హిందూ ధర్మానికి ఎవరున్నారు? ఏమిటి హిందూ ధర్మం అంటే? ఇక్కడ ఏక వ్యక్తి నిర్దేశించిన సూత్రాలు కాదు. హిందూ మతం అంటే అదొక జీవన విధానం. ఒక సమాజంలో, మన భారతదేశంలో మనుషులందరూ ఆనందంగా జీవించడానికి మనం ఏర్పాటు చేసుకున్న విధి విధానాల సమాహారమే సనాతన ధర్మం. ఇది ఏ ఒక్క వ్యక్తి చెప్పింది కాదు, తరతరాలుగా, యుగ యుగాలుగా నాలెడ్జ్. అది ఒకదానికొకటి అది శాస్త్రీయంగా, ఒరిజినల్గా ఈ ధర్మంలో ఉన్నది వేరే క్రిస్టియన్ ధర్మంలో కానీ ఇస్లామిక్ ధర్మంలో కానీ లేనిది బేసిక్గా క్యాస్టిజం. ఎందుకు పెట్టారు అంటే అప్పట్లో, ఎందుకంటే మనం, సో అవర్ హిస్టరీ ఈజ్ ఎనార్మస్. ఇప్పుడు అమెరికా అనేది 500 సంవత్సరాల క్రితం లేదు, 2000 సంవత్సరాల నుంచే కొంత చరిత్ర కొన్ని దేశాలకు ఉంది, 3000 సంవత్సరాలు. అవర్ హిస్టరీ ఈజ్ 10,000 సంవత్సరాల నుంచి మనకి ఉంది. అది చరిత్ర అంటారు కొందరు, పురాణం అంటారు కొందరు, ఇతిహాసం అంటారు కొందరు. బట్ మనకి చరిత్ర ఉంది, చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సో ఒక జీవన విధానం, మను సూత్రం, మనువు బోధించింది ఏంటంటే ఇవన్నీ మనుషులందరూ ఒకటే, కానీ అందరూ బతకాలి కాబట్టి సమాజంలో ఈ కులాలు, మన కులం మనం అనుకున్నాం, ఈ కులాలు ఇవన్నీ. బట్ ఇవన్నీ మనం కలిసి జీవించడానికి ఉద్దేశించలే. తర్వాత ఎందులో అయినా కొంత వెరితలు ఉంటుంది. క్యాస్టిజంలో అంబేద్కర్ గారు ఈయన సరిచేశాడు ఆయన రిజర్వేషన్ల ద్వారా. సరే కొన్ని అబరేషన్స్ ఉంటాయి, అవి వేరే విషయం, కానీ ఆయన ఒక మహానుభావుడుగా అన్ని సరిచేశారు. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే హిందూ ధర్మంలో ఆర్ సనాతన ధర్మాల్లో మనం విశ్వసించేది పునర్జన్మ ఉంది. గత జన్మలో చేసిన పాపాలు మనల్ని వెంటాడుతాయి. ఇప్పుడు నువ్వు చేసిన తప్పులు వచ్చే జన్మలో అయినా నువ్వు అనుభవించాలి. ఈ పునర్జన్మ సిద్ధాంతం అంటే కర్మ సిద్ధాంతం. నువ్వు చేసిన కర్మ నువ్వు ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా అనుభవిస్తావు అనే ఈ కర్మ సిద్ధాంతం
క్రిస్టియానిటీలో లేదు, ఇస్లాంలో లేదు. పునర్జన్మ లేదు అక్కడ. స్వర్గంలో నువ్వు ఎంజాయ్ చేస్తావు అంటాం వేరు. హెవెన్, బ్యూటిఫుల్ గార్డెన్, ఈ కాన్సెప్ట్స్ ఇస్లాంలో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ నువ్వు చస్తే 4 రోజులు వెళ్ళినా మళ్ళీ పుడతావు అనేది మన కాన్సెప్ట్. సో నువ్వు తప్పు చేయకు. సో నీ కాన్షియస్నెస్ని, నీ అంతరాత్మని ఎప్పుడు తప్పు చేయకూడదు అని చెప్తోంది. సరే, తప్పులు చేయట్లేదంటే అందరూ బోల్మంది చేస్తున్నారు. బట్ నిజమైన హిందూ ధర్మాన్ని పాటించేవాడు, మళ్ళీ జన్మ ఉందని నమ్మినవాడు, ఈ కర్మ ఆ జన్మలో అయినా సరే అనుభవించాలరా అని తెలిసినవాడు తప్పులు కాస్త తక్కువ చేసే అవకాశం ఉంటుంది డెఫినెట్గా అనేది నా అభిప్రాయం. కానీ పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం. సో అందుకని ఒక సనాతన ధర్మాన్ని నేను పాటిస్తాను. మై రిలీజియన్ ఈజ్ అంటే హిందూ ధర్మం అన్నా సనాతన ధర్మం అన్నా ఒకటే. సనాతన ధర్మాన్ని పాటించేవారు హిందువులు. హిందూ అని ఎలా వచ్చింది? ఒరిజినల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నది ఆ పరివాహక ప్రాంతాల్లోనే అలా మొదలైంది కల్చర్. సో అలాగే హిందూ అని వచ్చింది. సో దానికన్నా ముందు మన ధర్మం పేరు, హిందూ ధర్మానికన్నా ముందు మనకున్న ధర్మం పేరు సనాతన ధర్మం. అనాదిగా వస్తున్న పేరు సనాతన ధర్మం. సో ఆ సనాతన ధర్మం ఎటర్నల్ ధర్మం, శాశ్వతమైన ధర్మం, ఏ ఒక్కరూ చెప్పింది కాని ధర్మం. కాలక్రమేణా ఒక్కొక్కళ్ళు సైన్స్ ఒకటి కాదుగా కనిపెట్టింది, ఎందరో ఉన్నారు. పలానా వాడే కనిపెట్టాడు సైన్స్ అంటే కనిపెడతానికే ఉంది సైన్స్. ఎంతోమంది ఎన్నో విషయాల్ని దాన్ని సైంటిఫిక్గా నిరూపించి, ఖగోళ శాస్త్రం ఎప్పుడుంది మనకి? వరాహమిహిరు టైం నుంచి మనకు ఖగోళ శాస్త్రం. ఎప్పుడు మన ఇదిలో పలానా సంవత్సరం 100 సంవత్సరాల తర్వాత ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి సూర్యగ్రహణం అని చెప్పి రాసేశారు ఎప్పుడో. ఏంటి ఇదంతా సైన్సే. ఇవన్నీ కూడా ప్రామాణిక గ్రంథాల్లో వచ్చింది. సో ఒక సైన్స్ ఎలాగ ఏ ఒక్క వ్యక్తి కనిపెట్టింది కాదో, అలాగే సనాతన ధర్మం కూడా ఏ ఒక్క వ్యక్తి ఇతర అన్య మతాల్లో ఒక ఆయన ఇలా చెప్పాడు, అందరూ ఫాలో అయ్యారు. ఇక్కడ ఎంతోమంది జ్ఞానుల సమాహారం, వాళ్ళు చేకూర్చిన పాయింట్లన్నీ కలిపితే సనాతన ధర్మం. దీని గురించే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ సనాతన ధర్మం గురించే భగవంతుడైన శ్రీకృష్ణుడు కూడా ఇప్పుడు టెక్స్ట్ బుక్కి గైడ్ ఉంటుంది చూసావా, అలాగా సనాతన ధర్మం అనే టెక్స్ట్ బుక్కి భగవద్గీత అనేది గైడ్ లాంటిది. గీతా సారాంశం సనాతన ధర్మం ఒకటే. తప్పు చేయకు, నీ విధి నువ్వు నిర్వర్తించు. గీత గురించి మాట్లాడుకుంటే మనకి అసలు ఎంత టైం అయినా సరిపోదు. బట్ సనాతన ధర్మం అంటే నిన్న కళ్యాణ్ గారి స్పీచ్ విన్న తర్వాత చాలామంది నన్ను బుర్రగోక్కుని ప్రశ్న అడిగిన తర్వాత ఈ విషయం నాకు చెప్పాలనిపించింది.